హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. క్రిష్ ఆఫీస్కి వెళ్ళిన అమూల్య అతని క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి చూసి షాక్ అయింది. రాధిక గోడకి ఆనుకొని నిలబడి ఉంటే క్రిష్ ఆమెకి రెండు వైపులా చేతులు అడ్డుపెట్టి ఆమెకు ఇంచు గ్యాప్లో నిలబడి ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు. ఆ సీన్ చూసి అమూల్య బ్రెయిన్లో ఫ్యూజులు ఎగిరిపోయాయి. కోపంతో ఊగిపోతూ క్రిష్ అని ఆ రూము దద్దరిల్లేలా అరిచింది. అమూల్య అరుపుకి వీళ్ళిద్దరూ ఉలిక్కిపడి వెనకకు తిరిగి చూశారు. అసలు రాధిక, క్రిష్ ఆ పొజిషన్లో ఉండడానికి కారణం తెలుసుకుందాం. క్రిష్ ఆఫీస్కి వచ్చిన 5 మినిట్స్కి రాధిక అతని క్యాబిన్కి వచ్చి కాఫీ కప్తో విష్ చేసింది. తర్వాత అతని షెడ్యూల్ వివరిస్తుంటే ఆశ్చర్యపోయాడు. నిన్న జరిగింది గుర్తులేనట్టు తనతో బిహేవ్ చేస్తుంటే రాధిక అని పిలిచాడు. ఎస్ సార్, చెప్పండి అంటుంది. అది నిన్న రెస్టారెంట్లో గొడవ అంటుంటే సార్, అది చాలా చిన్న విషయం, వదిలేయండి అంటుంది. ఏంటి, నీకు చిన్న విషయమా అని సీట్లో నుండి లేచి రోజు వర్క్ మానేసి ఫ్లవర్స్ పట్టుకొని ప్రపోజ్ చేస్తూ నీ వెనక తిరుగుతున్నానా అంటూ ఆమె వైపు అడుగులు వేశాడు. రాధిక వెనక్కి అడుగులు వేస్తూ సార్, అమూల్య అంటే నాకు కోపం అభినయ విషయంలో, అందుకే తనని ఉడుక్కునేలా చేద్దామని అలా చెప్పా అంది సింపుల్గా. క్రిష్ సూటిగా రాధిక కళ్ళలోకి చూస్తూ ఆమె వైపు వస్తుంటే వెనక్కి వెళ్ళి గోడ తగలడంతో ఆగిపోయింది. క్రిష్ ఆమెకి రెండు వైపులా చేతులు అడ్డుపెట్టి నిజం చెప్పు అమూల్య, నిజం చెప్పు, అమూల్య ఉడుక్కుంటుందని ఆ మాట చెప్పావా, ఇంకేం లేదా అని ఆమె చెవి దగ్గర హస్కీగా అడిగాడు. ఆమె మెడపై అతని వెచ్చని ఊపిరి తగులుతుంటే నిలువెల్లా వణికిపోయింది. ఏదో తీయని బాధ తన మనసులో రగులుతుంటే తలదించుకొని తన ఫీలింగ్స్ అతనికి కనబడకుండా దాచే ప్రయత్నం చేస్తుంది. కానీ తన వల్ల ఆమెలో వచ్చిన మార్పు కనిపెట్టేశాడు. వణుకుతున్న ఎర్రటి పెదాలను చూస్తూ అతని ఫేస్ రాధికా ఫేస్కి ఇంచు గ్యాప్లో తీసుకొచ్చాడు. ఇంతలో అమూల్య అక్కడికి రావడం, ఆ సీన్ చూసి క్రిష్ అంటూ రూమ్ దద్దరిల్లిపోయేలా అరిచింది. అమూల్య అరిచిన అరుపుకి వీళ్ళిద్దరూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు. క్రిష్ అమూల్యని చూసి కంగారుగా రాధికకు దూరం జరిగితే రాధిక అమూల్య వైపు చూసి సైడ్ స్మైల్ చేసింది. అది చూసి ఇంకా మండిపోతూ క్రిష్, ఏంటిది, నన్ను దూరం పెట్టి ఇక్కడ దీంతో సరసాలు ఆడుతున్నావా, అందుకేనా నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయడం లేదు, అసలు నీకు నీకు నేను గుర్తు రాకపోవడానికి కారణం ఇదే అన్నమాట అని ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా తన వెనక వస్తాడు అని తెలుసు. అమూల్య అనుకున్నట్టుగానే క్రిష్ అమూల్య ఏడుస్తూ వెళ్ళడం చూసి అక్కడి నుండి ఫాస్ట్గా ఆమె వెనక వెళ్ళాడు. వెళ్తున్న క్రిష్ని బాధగా చూస్తూ ఉండిపోయింది రాధిక. రాధిక కూడా క్రిష్ని ప్రేమించింది ఇంటర్లో, కానీ అతని డబ్బున్నవాడు అని ప్రపోజ్ చేయకుండా దూరం నుండి అతన్ని చూసుకొని మురిసిపోయేది. అతనేమో అమూల్యతో ఫ్రెండ్షిప్ చేసేవాడు. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని కాలేజీలో గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ విషయం రాధికకి బాధ కలిగి ఇక అతనికి దూరంగా ఉండాలి అనుకుంది. తర్వాత తన తండ్రి చనిపోవడంతో ఇంట్లో ఇబ్బందుల వల్ల చదువు మానేసి బ్యూటీ పార్లర్లో వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడే తనకి అభినయ పరిచయం అయింది. ఇన్నోసెంట్గా ఉన్న అభినయను చూడగానే ఫ్రెండ్షిప్ చేసి బెస్ట్ ఫ్రెండ్గా మారిపోయింది. ఇక క్రిష్ స్టడీస్ కోసం వేరే కంట్రీ వెళ్ళిపోవడంతో ఇక క్రిష్ గురించి మర్చిపోయింది. తర్వాత క్రిష్ ఇండియా రావడం, తన కంపెనీకి CEO అవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో క్రిష్ గురించి తెలుసుకొని మర్చిపోయిన ప్రేమ మళ్ళీ గుర్తొచ్చింది. ఒకరోజు రాధిక పార్లర్ నుండి లేటుగా ఇంటికి స్టార్ట్ అవ్వడంతో చీకటి పడిపోయింది. ఆ టైంలో స్కూటీ ట్రబుల్ ఇవ్వడంతో చేసేది ఏం లేక బస్టాప్కి వెళ్ళింది ఒంటరిగా. ఆ రోజు అభినయ పార్లర్కి రాకపోవడంతో బస్టాప్లో ఒంటరిగా ఉన్న రాధిక వెంట పడ్డారు తాగి ఉన్న రౌడీలు. వాళ్ళ దగ్గర నుండి పరిగెత్తుతూ వెళ్ళి క్రిష్ కార్ కింద పడింది. క్రిష్ కార్ ఆఫ్ చేసి దిగి చూస్తే రాధిక లేచి నిలబడింది. దెబ్బలు తగలకపోవడంతో చాలా నెలల తర్వాత క్రిష్ లైవ్లో చూడాల్సింది. అప్పటికంటే ఇప్పుడు ఇంకా హ్యాండ్సమ్గా ఉన్న అతన్ని చూస్తూ ఉండిపోయింది. హలో మిస్, మీకేం కాలేదు కదా అని కదిపేసరికి తేరుకొని లేదు అని వెనక్కి తిరిగి చూసింది. అక్కడ రౌడీలు కనిపించలేదు. ఎవరి కోసం చూస్తున్నారు, రౌడీలు నన్ను చూసి పారిపోయారు, కానీ ఈ టైంలో ఎక్కడా, ఏం చేస్తున్నారు అని అడిగాడు. రాధిక మొహానికి స్కార్ఫ్ కట్టుకోవడంతో రాధిక ఫేస్ క్రిష్కి కనిపించలేదు. అది వర్క్ నుండి వస్తుంటే లేట్ అయింది, బస్ స్టాప్లో ఉన్న నా వెనక పడ్డారు అంటుంది. క్రిష్ ఏంటి మాటలు రా క్రిష్ ఏంటి మాటలు, రా వెళ్దాం అంటుంది అమూల్య. కార్ దిగి అమూల్యను చూడగానే రాధికకి కోపం వచ్చింది.
అభినయ్ వల్ల అమూల్య ఎలాంటిదో తెలిసింది. ఇప్పుడు అమూల్య క్రిష్ పక్కన ఉండటం నచ్చలేదు తనకి. అమూల్య వైపే కోపంగా చూస్తుంది. వెళ్దాం ఆగు అమూల్య, ఒంటరిగా ఒక అమ్మాయిని రోడ్డు మీద వదిలేసి ఏం వెళ్తాం? మీరు రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు. వద్దు, వెళ్ళిపోతాను అంటుంది. పర్వాలేదు రండి, వాళ్ళు మళ్ళీ వస్తే ఏం చేస్తారు అని రాధిక కోసం బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి కూర్చోమన్నాడు. క్రిష్ చూసి మురిసిపోతూ కూర్చుంది. అమూల్య రాధిక వైపు కోపంగా చూసి కారెక్కింది. రాధిక ఇంటికి కొద్ది దూరంలో కార్ ఆఫ్ చేయమని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి ఏం తినకుండా ఫ్రెష్ అవ్వకుండా బెడ్పై పడిపోయింది. తర్వాత తన కంటి వెంట కన్నీళ్లు వచ్చేశాయి. ఇంతకుముందు క్రిష్ అమూల్య మాటల్లో వాళ్ళిద్దరూ లవ్లో ఉన్నారు అని తెలిసింది. క్రిష్ అమూల్య గురించి తెలిసే లవ్ చేస్తున్నారా అనుకుంది. ఆ రోజు నైట్ మొత్తం బాధపడి మరునాడు నార్మల్ అయింది. క్రిష్ గురించి ఆలోచిస్తే తన ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు అనుకొని తన మనసుకి సర్ది చెప్పుకుంది. పార్లర్లో వర్క్ చేస్తూ ఓపెన్గా తన స్టడీస్ కంటిన్యూస్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. తన అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ క్రిష్ కంపెనీలో మంచి శాలరీతో జాబ్ వచ్చింది. అప్పటికే అక్కడి క్రిష్కి పెళ్ళి అయిపోయింది. రోజు అతన్ని చూస్తూ తన మనసును బాధ పెట్టడం ఇష్టం లేక జాబ్కి రిజైన్ చేద్దాం అనుకుంది. ఇంత మంచి శాలరీ ఉన్న జాబ్ వదిలేస్తే మళ్ళీ తనకి కష్టం అని రిజైన్ చేయలేదు. కానీ తర్వాత తెలిసింది క్రిష్ అమాయకత్వం అలుసుని తీసుకొని అతని లైఫ్లోకి వచ్చింది అని తెలిసి క్రిష్కి అమూల్య గురించి నిజం తెలిసేలా చేయాలి అనుకుంది. కారెక్కుతున్న అమూల్య చేతిని పట్టుకొని, అమూల్య ఆగు, నువ్వు అనుకున్నట్టుగా మా మధ్య ఏం లేదు, నువ్వు చూసింది నిజం కాదు అన్నాడు క్రిష్. ఎలా అబద్ధం అవుతుంది క్రిష్? పెళ్ళైన దగ్గర నుండి నువ్వు నన్ను దూరం పెడుతున్నావు, దాంతో బయట తిరుగుతున్నావు, నువ్వు దాని వెనక తిరుగుతున్నావని అది చెప్పినప్పుడు నమ్మలేదు. కానీ ఇప్పుడు నా కళ్ళతో చూశాను. అబద్ధమని ఎలా అనుకోమంటావు అని ఏడుస్తూ అడిగింది. అమూల్య, నేను తన్ని అడుగుతున్నాను, నేను నీ వెనక పడుతున్నాను అని అబద్ధం ఎందుకు చెప్పావు అని. నీపై కోపంతో చెప్పాను అంది. అంతే, ఇంకేం లేదు. నువ్వు ఏడవకు, స్ట్రెస్ తీసుకోకు, లోపల ఉన్న బేబీకి మంచిది కాదు అన్నాడు. అమూల్యని కారులో కూర్చోబెట్టి, ప్లీజ్ నువ్వు అనుకున్నట్టు ఏం లేదు, ఈరోజు మొత్తం నీతోనే ఉంటాను, ఓకేనా అని అడిగాడు. నిజంగా ఏం లేదు కదా అంటుంది. లేదు అమూల్య, ప్రామిస్. ఓకే, నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను క్రిష్ అంటూ అతని గుండెలపై తలవాల్చుతూ అంటుంది. క్రిష్ సైలెంట్గా ఉన్నాడు. కానీ ఆమె చెప్పి చేతులు వేయలేదు. తను ఏదో ఆలోచిస్తున్న క్రిష్ని చూసి, నా ఏడుపు కూడా నువ్వు కరగలేదా క్రిష్? కానీ కడుపులో ఉన్న బిడ్డ కోసం మాత్రమే నీ తాపత్రయం అని అర్థమైంది. అదే అడ్డు పట్టుకొని నిన్ను నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనుకుంది మనసులో. క్రిష్ బయటికి వెళ్దాం అన్నా అడిగింది అతనికి దూరం జరిగి. వెళ్దాం అని రాధికకి కాల్ చేసి ఈరోజు షెడ్యూల్ క్యాన్సిల్ చేయమని, మీటింగ్స్ ఉంటే రేపటికి పోస్ట్ పోన్ చేయమని చెప్పి కాల్ కట్ చేసి అమూల్యను తీసుకొని అక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు. రాధిక క్రిష్ మాటలకి బయట ఏం జరిగి ఉంటుందో ఊహించి ఒక నిట్టూర్పు విడిచి తన వర్క్లో పడిపోయింది. ఆఫీస్ రూటు ఇటు కాదు కదా, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది అభినయ విక్రమ్ని. నువ్వే కదా భర్త అడుగుజాడల్లో నడుస్తాను అన్నావు, ఎక్కడికి వెళ్తున్నారు అని ఎందుకు అడగడం అన్నాడు. రుద్ర విక్రమ్ వైపు చూసి ఏదో అనబోతూ ఉంటే వద్దని కళ్ళతో సైగ చేశాడు. ఒక అరగంట జర్నీ తర్వాత 10 అంతస్తుల బిల్డింగ్ దగ్గర కారు ఆపాడు. అన్నయ్య, ఎవరిది ఇది అని అడిగింది అభినయ. ఇది కూడా మీ ఆయనది, ఇక్కడ కొన్ని షూట్స్ తీస్తాం అన్నాడు. అంటే ఇక్కడికి షూటింగ్ పని మీద వచ్చారా అంటుంది. అవును, నువ్వు బయట ఉంటావా అని అడిగాడు. నువ్వు నీ వర్క్ చూసుకో అని విక్రమ్ చెప్పేసరికి లోపలికి వెళ్ళాడు రుద్ర. నువ్వు వెళ్ళి లోపలికి వర్క్ చూడు అని రుద్రను అక్కడి నుండి పంపించేసి, నువ్వు వెళ్ళి నా క్యాబిన్లో కూర్చో, లేదంటే డైలీ వెళ్ళి ఆఫీస్కి వెళ్తాను అన్నా నాకు ఓకే అన్నాడు. లేదు, నేను మీతో వస్తాను అంటుంది. ముందుగా చెప్తున్నాను, నువ్వు అక్కడికి వచ్చే ప్లేస్ కాదు, వెళ్ళి నా క్యాబిన్లో కూర్చో అన్నాడు సీరియస్గా. లేదు, నేను మీతోనే వస్తాను అంటుంది మొండిగా. ఓకే, నీ ఇష్టం అని భుజాలు ఎగరేసి ముందుకు కదిలాడు. అభినయ ఆ బిల్డింగ్ చూస్తూ నడుస్తుంది. ప్రతి ఫ్లోర్లో పూల మొక్కలతో నిండిపోయి చాలా అందంగా కనిపిస్తుంటే విక్రమ్ను మర్చిపోయి పూల మొక్కల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ పువ్వులతో కాసేపు ఆడి పక్కకి చూస్తే విక్రమ్ ఫోన్ మాట్లాడుతూ లిఫ్ట్లోకి వెళ్తూ కనిపించాడు.
అభినయ పరిగెత్తుకుంటూ వెళ్లేసరికి లిఫ్ట్ క్లోజ్ అయిపోయింది. విక్రమ్ 8th ఫ్లోర్కి వెళ్తున్నట్టు లిఫ్ట్ డోర్ దగ్గర చూడడంతో వేరే లిఫ్ట్లోకి వెళ్ళి 8th బటన్ ప్రెస్ చేసింది. ఆ ఫ్లోర్ ఒక డోర్ మాత్రమే ఉంది. అంటే అది షూట్ రూమ్ అని అర్థమయ్యి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళింది. విక్రమ్ డైరెక్షన్ చేస్తుంటే రుద్ర కెమెరా దగ్గర ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన అభినయ అక్కడ మెయిల్ మోడల్స్ 3 ఇంకా బాక్సర్తో కట్ బనియన్తో ఉండడంతో కెవ్వున అరిచింది. అభినయ అరుపుకి అటు చూసిన ఆ మోడల్స్ కూడా అరిచి టవల్ కట్టుకున్నారు. అభినయ ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయింది. అభినయ నుండి ఇలాంటిదే వస్తుందని గెస్ చేసిన విక్రమ్ గట్టిగా నవ్వేశాడు. విక్రమ్ కట్ బనియన్ బాక్సర్ యాడ్ చేస్తున్నాడు. అక్కడ అందరూ మగవాళ్ళు తప్ప లేడీస్ ఎవరు లేకపోవడంతో మోడల్స్ అభినయను చూసి అరిచేశారు. పాపం విక్రమ్, తనతో ఎందుకు ఆడుకోవడం అన్నాడు రుద్ర. లేకపోతే భర్త అడుగుజాడలు తోటకూర కాడలు అని సోది చెప్తుంది, అందుకే చిన్న జలక్కిచ్చా, ఇక రమ్మన్నా నా వెనక రాదు అన్నాడు నవ్వుతూ. ఎందుకు రాను, మీతోనే ఉంటాను, మీ పక్కనే ఉంటాను అంటూ విక్రమ్ చైర్ పక్కన ఇంకొక చైర్ వేసుకుని కూర్చుంది. బయటకు వెళ్లిన అభినయ డోర్ క్లోజ్ చేయకపోవడంతో విక్రమ్ మాటలు విని వెనక్కి వచ్చి విక్రమ్ పక్కన సెటిల్ అయ్యింది. అభినయను పట్టించుకోకుండా ఓకే రెడీ అని అందరి వైపు చూశాడు. మహా అయితే ఒక 10 నిమిషాలు ఉండగలుగుతుంది ఇక్కడ అనుకుని పట్టించుకోలేదు. కానీ అభినయ పూర్తిగా విక్రమ్ వైపు తిరిగి అతన్ని చూస్తుంది. అభినయ చూపులకి విక్రమ్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ తన వర్క్ సరిగ్గా చేయలేకపోతున్నాడు. అభినయను చూసి ఆ మెయిల్ మోడల్స్ వైపు చూడకపోయినా వాళ్ళు ఇబ్బంది పడితే సరిగ్గా యాక్ట్ చేయలేకపోతున్నారు. పైగా వాళ్ళు న్యూ మోడల్స్ కూడా. వాట్స్ యువర్ ప్రాబ్లం అని సీరియస్గా అడిగాడు విక్రమ్. వాళ్ళు సరిగ్గా యాక్ట్ చేయకపోవడంతో సార్, ఆ అమ్మాయి ఇక్కడ ఉండటం వల్ల షై ఫీలింగ్ కలుగుతుంది సార్ అన్నాడు ఒక మోడల్. విక్రమ్ అభినయ వైపు చూస్తే ఆమె ఏమాత్రం విక్రమ్ వైపు రెప్పవేయకుండా చూస్తుంది. ఇది ఇక్కడ ఉంటే నాకే కాదు అందరికీ ఇబ్బంది, వెళ్ళిపోతుంది అనుకుంటే గమ్ములా ఇక్కడే పాతుకుపోయింది అని మనసులో తిట్టుకొని అభినయ చేతిని పట్టుకున్నాడు. ఏంటండి అంది లేచి నిలబడి. నాతో రా అని ఆమె తీసుకుపోయాడు. వదలండి, నేను మీతోనే ఉంటాను అంటుంది. ఏయ్, చుప్చాప్గా ఇక్కడే కూర్చో, కదిలేవో కాళ్ళు విరిచేస్తా అని ఆమెను తన క్యాబిన్లో వదిలి బయటకు రాకుండా లాక్ చేసి వెళ్ళిపోయాడు. ఇక బయటికి వెళ్ళడానికి వీలు లేక తన బ్యాగ్లో శారీ తీసుకుని డిజైన్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. లంచ్ టైంకి షూట్ ఫినిష్ అయింది. విక్రమ్ రుద్ర క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి అభినయ వెళ్దాంరా అని పిలిచాడు. రుద్రను చూసి శారీ బ్యాగ్లో పెట్టేసి బయటకు నడిచింది. ఆయన ఏరే అన్నయ్య అని అడిగింది. రుద్ర తన కారు దగ్గరికి రావడంతో వాడు బయటికి వెళ్ళాడు అన్నాడు. భోజనం చేయరా, టైం 2 అవుతుంది, చేసి వెళ్ళొచ్చు కదా అంటుంది. వాడు ఈరోజు ఏమీ తినడురా అని కార్ స్టార్ట్ చేస్తూ అభినయ రుద్ర పక్కన సీట్లో కూర్చొని ఎందుకు తినరు, ఎక్కడికి వెళ్ళారు, నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళు అని అడుగుతుంది. రుద్ర సైలెంట్గా కార్ స్టార్ట్ చేసి విక్రమ్ వెళ్ళిన ప్లేస్కి తీసుకువెళ్తాడు. సుమారు 1 గంట జర్నీ తర్వాత సిటీ చివరన ఉన్న శ్మశానం దగ్గరికి తీసుకువచ్చాడు. అన్నయ్య, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడిగింది. దిగు అభినయ అని రుద్ర కార్ దిగి వెళ్తుంటే అభినయ అతని వెనకే వెళ్ళింది. భయంగా 10 అడుగులు వేసిన తర్వాత విక్రమ్ ఒక సమాధి దగ్గర మోకాళ్లపై తలదించుకుని కూర్చుని ఉన్నాడు. ఆ సమాధిపై పెద్ద పూల బొకే ఉంది. అన్నయ్య, ఆయన అక్కడెందుకు కూర్చున్నాడు, అది ఎవరి సమాధి అని అడిగింది. ఆ సమాధి రేఖ అనే అమ్మాయిది, తను మాకంటే పెద్ద ఏజ్ని అన్నాడు. అవునా, ఎలా చనిపోయింది తను అని అడిగింది. తను విక్రమ్ వల్లనే చనిపోయింది అన్నాడు. ఏంటి అన్నయ్య నువ్వు అనేది, ఆయన వల్ల చనిపోవడం ఏంటి అని షాకింగ్గా అడిగింది. విక్రమ్కి 20 years ఉన్నప్పుడు తను చాలా కంట్రోల్ తప్పాడు. ఆ విషయం కావ్య ఫాదర్కి చెప్తే ఎన్ని రోజులని ఇంజెక్షన్ చేస్తాం, తనకి క్యూర్ చేయడానికి ట్రై చేద్దామని 30 సంవత్సరాలు ఉన్న రేఖను తీసుకువచ్చారు. ఆమె ఒక వేశ్య. విక్రమ్ ప్రాబ్లం గురించి చెప్పి ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పారు కావ్య ఫాదర్. ఆమెకి ఇలాంటి విషయాలు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల తన వల్ల అవుతుందేమో అని ఆశపడ్డం, కానీ ఆవిడ వల్ల అవ్వలేదు. విక్రమ్ని తట్టుకోలేకపోయి చనిపోయింది అన్నాడు బాధగా. అన్నయ్య అంటూ రుద్రభుజంపై చేయి వేసింది. రుద్ర అభినయ వైపు చూసి, అందుకే వాడు నీకు దూరంగా ఉంటున్నాడు, నీకేం కాకూడదు అని నీ మనసు కష్టపెట్టి నిన్ను దూరం చేసుకోవాలి అని చూస్తున్నాడు.
నాకు కూడా అనవసరంగా నిన్ను ఇందులోకి లాగుతున్నావేమో అనిపిస్తుంది. కానీ ఏం చేయను, నా ఫ్రెండ్ సంతోషంగా ఫ్యామిలీతో ఉండాలి అని ఆశపడుతున్నాను అని బాధగా అన్నాడు. నువ్వు ఒక ఫ్రెండ్, ఆయన మంచి కోరుతున్నావు అన్నయ్య. నేను ఆయనకి నయం అవ్వాలి అనుకుంటున్నాను. దానికోసం ఎంత కష్టమైనా భరిస్తాను. నాకు నమ్మకం ఉంది. ఆయనకు నాపై ఉన్న ప్రేమ నాకు శక్తిని అందిస్తుంది అని నేను అదే జరగాలి అనుకుంటున్నానురా అని విక్రమ్ వైపు చూసి, ప్రతి సంవత్సరం ఈరోజు తన కారణంగా రేఖ చనిపోయిందని ఆ సమాధిపై ఫ్లవర్ బొకే పెట్టి ఆమెకి సారీ చెబుతూ చాలా టైం ఇక్కడే ఉండిపోతాడు అన్నాడు. అభినయ విక్రమ్ దగ్గరికి వెళ్దామని చూస్తే, వద్దురా, ఇప్పుడు బాధతో పాటు కోపంగా కూడా ఉంటారు. ఏదైనా మాటలు అంటే బాధపడాలిరా, వెళ్దాం అని కాసేపు అయినా తర్వాత వాడే సెట్ అవుతాడు. ఇది ప్రతి ఇయర్ జరిగేదే అని అభినయను అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాడు. క్రిష్ అమూల్యను తీసుకుని మాల్కి మూవీకి వెళ్ళాడు. ఆమెకి నచ్చింది కొనిపెట్టి ఈవినింగ్ వరకు ఆమెతో స్పెండ్ చేసి ఇంటికి వచ్చారు. తన రూమ్కి వెళ్ళిన తర్వాత క్రిష్ హత్తుకుంటూ, థ్యాంక్ యూ క్రిష్, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నీతో కలిసి టైం స్పెండ్ చేసినందుకు నా కోసం వీలు చూసుకొని నాతో టైం స్పెండ్ చెయ్యి ప్లీజ్ అంటుంది. ఓకే అమూల్య, బట్ చెప్పాను కదా ఒక 1 month వరకు నాకు ఫ్రీ అవ్వదని, అడ్జస్ట్ చేసుకో అన్నాడు. తలెత్తి అతని కళ్ళలోకి చూస్తూ ఓకే అని ముందుకు వచ్చింది. ఎర్రగా ఊరిస్తున్న క్రిష్ పెదవుల్ని అందుకోవాలని చూసింది. ఆమె ఏం చేస్తుందో గ్రహించి వెంటనే ఆమెను తోసేశాడు. అమూల్య వెళ్ళి వెనుక ఉన్న సోఫాలో పడింది. తోయడంతో అంటే ఏదో పొరపాటుతో తోశాడు, కానీ కడుపులో బేబీ ఉందన్న విషయం ఎలా మర్చిపోయాను అనుకుంటూ, అమూల్య నీకేం కాలేదు కదా, సారీ ఏదో డిస్టర్బ్లో ఉన్నాను, ఎక్కడైనా పెయిన్గా ఉందా అని ఆమె పొట్టపై చేతిని పెట్టి పదే పదే అడుగుతుంటే అతని చేతిని విసిరి కొట్టింది అమూల్య. ఏమైంది క్రిష్, నీకు నేను దగ్గరికి వస్తుంటే నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? నేనంటే ఇష్టం లేదా? ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఇష్టం లేదు, నిన్ను పెళ్లి చేసుకోను అని ముందే చెప్తే పెళ్లి ఆపేసేదాన్ని కదా. ఇప్పుడు మన పెళ్లి గురించి అందరికీ తెలుసు. నేను కన్సీవ్ అయ్యాను. అది నువ్వు పెళ్లి చేసుకోకపోయినా ఉంటే మన గురించి బయటకు తెలిసేది కాదు. ఇక ఈ బేబీని తీయించుకునేదాన్ని కదా, ఎందుకు అని ఏడుస్తూ ఉంటుంటే, అమూల్య స్టాప్ ఇట్, బేబీ గురించి అలా మాట్లాడకు. నేను ఆఫీస్ విషయంలో డిస్టర్బ్గా ఉన్నాను. ఆ టెన్షన్లో నీ గురించి పట్టించుకోవడం లేదు. అందుకే ఒక 1 month ఆగు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేయించి బేబీ కండిషన్ తెలుసుకుందాం. అప్పటి వరకు మనం దూరంగా ఉంటే బేబీకి బెటర్, అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. క్రిష్ బయటకు వెళ్ళిన తర్వాత అమూల్య జోష్నకి కాల్ చేసి బాల్కనీలోకి వెళ్ళింది. రూమ్ నుండి బయటకు వచ్చిన క్రిష్ గార్డెన్లోకి వెళ్ళాడు. అక్కడ బెంచ్ పై కూర్చొని ఆలోచిస్తున్నాడు. అమూల్యను చూస్తుంటే తనకి ఏ ఫీలింగ్ కలగడం లేదు. ఆమె ఏమో తనకి దగ్గర అవ్వాలని ఆశపడుతుంది. పెళ్ళైనా ఏ అమ్మాయి అయినా తన భర్త ప్రేమలో మునిగిపోవాలి అనుకుంటుంది. అమూల్య కూడా కోరుకోవడం తప్పులేదు అని, కానీ ఆమెపై అలాంటి ఫీలింగ్స్ పుట్టడం లేదు అని ఎలా చెప్పగలను? ఒక 1 month ప్రాజెక్ట్ అని ఏదో అబద్ధం చెబుతూ దూరం పెడుతూ వస్తున్నాను. కానీ రాధిక అతని దగ్గర ఉంటే అతని మనసు శరీరం రెండూ అదుపు తప్పుతున్నాయి. రెస్టారెంట్లో రాధిక చెప్పిన అబద్ధాలకు ఆమె ప్లేస్లో వేరే ఎవరైనా అయి ఉంటే వాళ్ళ పని అయిపోయేది ఈ పాటికే. కానీ రాధికను ఏమీ అనాలనిపించలేదు. ఇంకా ఆమె మాటలు గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటున్నాడు కూడా. ప్రేమ అనేది ఒకరిపై మాత్రమే పుడుతుంది. అమూల్య విషయంలో తను ప్రేమించలేదు అని అర్థమైంది. కానీ రాధిక విషయంలో అదే క్లారిటీ లేదు. తనకి పెళ్ళయి భార్య ఉంది. ఆమె కడుపులో తన రక్తం పెరుగుతుంది. అయినా అతని మనసు రాధిక వైపు వెళ్తుంది. అదే అతనికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆలోచనల నడుమ కొట్టుమిట్టాడుతున్న అతను రుద్ర కారు రావడంతో అటువైపు చూశాడు. కారు నుండి రుద్ర, అభినయ దిగడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సారీ అండి, చాలాసేపు ఆగాగి చెప్పాల్సి వచ్చింది. చాలా డిస్టర్బెన్స్ చేస్తారు, సో ప్లీజ్ అండర్స్టాండ్ అవ్వండి.